మనుషుల పరిస్థితి, భక్తిహీనుల పరిస్థితి ఎలాగుందంటే, సహాయము నిమిత్తము మొరలిడుచున్నాను కానీ నాకు సహాయము దొరకటం లేదు. నా మీద బలాత్కారం జరుగుతుంది, నా కుటుంబం మీద అన్యాయమైన ఆరోపణలు జరుగుతున్నాయి, నా భవిష్యత్తు మీద, నా జీవితం మీద నిందారహితమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి అని చెప్పి చాలా మంది వాపోతూ, అయ్యా బాబు మాకు సహాయం చేయండి, అయ్యా మమ్మల్ని ఆదుకోండి, మా పక్షమున నిలబడండి, న్యాయం మా పక్షంగా మాట్లాడండి అని ఎంతో మందిని వాపోతూ ఉంటాం. కానీ ఎవరికూ మనకు సహాయం చేయరు. ఎందుకంటే మనుషుడు నిలవదగిన వాడు కాదు. ఎటు బలం ఉంటే అటు ఒరిగిపోతాడు, ఎటు లాభం ఉంటే అటు ఒరిగిపోతాడు. ఈరోజు నీ పక్షంగా సాక్ష్యంగా నిలబడిన వాడు రేపొద్దున మార్చేసుకుంటాడు తన మాటని. ప్రియమైన వాళ్ళారా, యోబు అంటున్నాడు, బలాత్కారం నా మీద జరుగుతున్నది, నాకు సహాయము చెయ్యమని మొరలిడుచున్నాను కానీ నాకు సహాయం దొరకటం లేదు. ఈరోజున మనుషుల పరిస్థితి అలాగే ఉందండి. ఎంతగా బ్రతిమలాడిన మనుషుడి పట్ల మనుషుడికి కనికరం కలగట్లేదు. అదే పిల్లలు ఉన్నారా, రోడ్డును పడతారా, ఇబ్బంది అయిపోద్దిరా, భార్య ఒంటరిదైపోద్ది, భర్తకు నష్టం జరిగితే, పిల్లలకు నష్టం జరిగితే కుటుంబం ఏడుస్తుంది, పాడైపోతారు, ఇబ్బంది కలుగుతుంది. అరే వారికి వచ్చిన సహాయం మీద వారికి చేద్దాం, వారి పక్షంగా నిలబడతాం అన్న దాకరికలు కానీ ఆలోచనలు ఈ రోజున మనుషులకు లేవు. ఎవడెట్లా పోతే ఏం, ఎవరు ఎలా పాడైపోతేనేం, ఎక్కడ పోయి ఎక్కడికి చుట్టుకుంటుందో మనకెందుకులే గోల, తలుపులు వేసుకుని నిద్రపోతే పోలా. ఎవరు వస్తున్నాయి ఈ రోజున సహాయానికి? యోబు అదే అంటున్నారు, బలాత్కారం నా మీద జరుగుచూ ఉన్నది, మొరపెట్టుచున్నాను సహాయానికి రమ్మని. సహాయం కొరకు అర్థిస్తూ ఉన్నా, న్యాయం కొరకు అర్థిస్తూ ఉన్నాను, న్యాయం దొరకటం లేదని. వాస్తవమేనండి, రోజున ఈ భూమి మీద న్యాయం అనేది కరువైపోయింది. ప్రతి మనుషుడు దోచుకోవటం, కిరాణా కొట్లు దోచుకోవటం, బట్టల కొట్లు దోచుకోవటం, అప్పిచ్చి దోచుకోవటం. ఏమండి, ప్రతి దానికి బలాత్కారంగా పట్టుకుంటున్నాడు. నోవాహు దినాల్లో అలాగనే ఉన్నాయి. అందుకే దేవుడు కోపం వచ్చింది. ఎరా మనుషుడు భక్షించుకోవటం ఏంట్రా? ఈ రోజున సొంత కడుపును పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు రక్తం పంచుకున్న వాళ్ళు ఒకరికొకరు ఒడ్డిలిగించుకుంటున్నారు. పరిస్థితి అలాగొచ్చింది. అవునా? ఒక్కొక్కరు అంటారు 5 రూపాయలు వడ్డీ అండి, బయట నుండి తెచ్చానండి, 10 రూపాయలు వడ్డీ అండి. ఏదో అవసరం వచ్చింది, ఇబ్బంది అయింది, మనుషుడు ఇస్తే ఏమవుతుంది? అడిగిపోతాడు, చచ్చిపోతాడా నీకు డబ్బులు ఇవ్వకుండా. మనుషుడు ఎంత భయంకరమైపోయారంటే ప్రియులారా, బలాత్కారము, సహాయం అనేది భూమి మీద మనుషుడి దగ్గర దొరకని పరిస్థితి రోజున. యోబు అదే అంటున్నారు, సహాయం కొరకు అర్థిస్తున్నా, న్యాయము చేయమని అడుగుతున్నాను, నాకు దొరకటం లేదు సహాయము. వీళ్ళరా ఎక్కడ దొరుకుతుంది సహాయము? 121 ఇందాక చదివాం, యెహోవా వలనే మనకు సహాయం కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దగ్గర మాత్రమే సహాయము దొరుకును. గుప్పు చప్పుడు కాకుండా ప్రియులారా, నాబోతు అనేటువంటి ఒక నీతిమంతుణ్ణి యెజబెల్ అన్నట్టు ఒక దుర్మార్గురాలు ఎవ్వరికి తెలియకుండా గుప్పుడు చప్పుడు కాకుండా చంపించేసిందండి. ఎవరికి తెలియదు ఆ రహస్యం? యెజబెలుకు తెలుసు, ఆమె పురమాయించిన మనుషులకు తప్ప ఇశ్రాయేలు సమాజానికి ఎవరికి తెలియదు నాబోతు ఎందుకు చనిపోయాడో. అన్యాయంగా చంపబడ్డాడు. పిల్లరా, దేవుడు చూచాడు ఆ సంగతి. ఆయన అన్నాడు, ఎంత అన్యాయం అయితే నువ్వు చేసావో అదే నీకు జరుగుతుంది. యెజబెలు కుక్క చావు చనిపోయింది, ఆహాబు కుక్క చావు చనిపోయాడు. వారి వంశంలో ఎవ్వరూ మిగలేదండి. 70 మంది కుమారులను యోహు అనేటువంటి ఆయన రాళ్లతో కొట్టి గడ్డాలతో నరికి చంపించి పడేసాడు. ఈ రోజున బలం ఎక్కువగా ఉంది, శక్తి ఎక్కువగా ఉంది, డబ్బు ఎక్కువగా ఉంది, అహంకారంతో కొరువుతో ఈ రోజున మనుషుడు ప్రవర్తిస్తున్నాడు. అయితే బలం తక్కువగా ఉన్న మీదకి దూసుకుపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీవేదైతే విత్తావో అంతకు 10 చెల్లించవలసిన అవసరం భూమి మీద ఉంది. దేవుడు ఎవరిని విడిచిపెట్టడం. పిల్లరా, ఆహాబు వంశం చరిత్రలో లేదు. యెజబెలు 3 అంతస్తుల భవనం నుండి తన పనివారే కిందకు నెడితే మెడ విరిగి చనిపోయి రక్తం చిందిపోయింది. ఆహాబుకు బాణం వేసి కొడితే గుండెల్లో గుచ్చుకొని ఆ రక్తంతో, ఆ నొప్పితో, ఆ రథముతో వేశ్యలు స్నానం చేసిన కొలంలోకి వచ్చి చనిపోయాడు. దుర్మార్గమైన చావు చచ్చారు.
నేను బెదిరించాలని చెప్పట్లేదండి. దేవుని కనులకు మరుగైనది ఏది లేదు పిల్లరా. విషయాన్ని గుర్తుపట్టండి. ఈ రోజున అన్యాయమే విత్తుతావా, విత్తు. అక్రమాన్ని విత్తుతావా, విత్తు. కానీ దేవుడు, మనుషులు మోసం చేయొచ్చాము, ఆకాశమందున్న దేవుడు ఆయన బిడ్డలకు హాని చేస్తే ఒప్పుకుంటాడా? ఆ విషయంలో ఏమాత్రం ఒప్పుకోడు. పిల్లరా, సహాయం కొరకు అర్థిస్తున్న ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవుని వైపుకు వారు తిరగాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.